సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్లను తీసుకొని రావడం జరిగింది. సో బిగ్ బాస్ 9. సో బిగ్ బాస్ 9లో ఒక ఊపుతున్న, సో ఒక పాటతోటి ఊపిండు. అదేవిధంగా బిగ్ బాస్లో కూడా ఆయన ఆటతో అందరికీ పిచ్చెక్కేటట్టు చేస్తుండు. సో ఆయన ఎవరో కాదు, రాము రాథోడ్. మీ అందరికీ తెలుసు, రాను ముంబైకి రాను అనే సాంగ్ తోటి సో ప్రపంచాన్ని మొత్తం ఒక ఊపిన పర్సన్. సో ఆ పర్సన్ వాళ్ళ ఇంటికి నేను రావడం జరిగింది. సో వాళ్ళ అమ్మ నాన్నతో నేను ఉన్నా. సో నమస్తే అమ్మ. నమస్తే కాక, ఎట్లున్నారు? బాగున్నారా? సో ఎట్లా అనిపిస్తుంది బిగ్ బాస్ లో మీ కొడుకుని చూస్తాయి? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? సంతోషం అనిపిస్తుంది. బాగా ఆడుతున్నాడు, బాగా మంచిగా చేస్తున్నాడు. ఓకే. సో అంటే అసలు బిగ్ బాస్ పోతాడని మీరు అనుకున్నారా? మేము అనుకోలేదు, అంతగా అనుకోలేదు. సో అంటే రోజు చూస్తున్నారా? అంటే ఇప్పుడు మేము రాగానే మీరు టీవీలో చూస్తా ఉన్నారు కదా? కాదు, రోజు చూస్తాం. ఆయన పోయినాడంటే ఇంకా దాంట్లో కాలు పెట్టినాడంటే ఆయన పోయినప్పటి నుంచి చూసినాం. ఓకే. ఇంకా అప్పటి సంది చూస్తూనే ఉన్నాం. ఆయన ఏం చేస్తున్నాడు, ఎట్లా తిరుగుతున్నాడు, ఎవరితో ఏమైనా గొడవ పెట్టుకుంటున్నాడా, ఏమైనా చేస్తున్నాడా, ఎవరేమైనా అంటుండారా అన్నట్ల. ఇంకా నాకు కూడా ఇంకా జర టెన్షన్ ఉంటది కదా. ఓకే. ఇంకా ఆయనకే చూసుకుంటా ఉంటా నేను. నిన్న చాలా చూస్తా అయినా. ఓకే. ఇంకా బిగ్ బాస్ చూడకు ఎందుకు చూస్తావని అని కూడా నాకు తిడితే కూడా నేను వదిలిపెడతలేను. 24 గంటలు చూస్తూనే ఉన్నా. ఓకే. సో అంటే టెన్షన్ అనిపిస్తుందా మీకు? అంటే ఇంకా టెన్షన్ అంటే ఇంకా ఉంటది కదా నాన్న నాకు. ఓకే. ఇప్పుడు 2 నెలల నేను ఆయనతో మాట్లాడక మరి ఇన్ని దినాలే. ఓకే. మరి ఒకనాడన దినం 2 రోజులు, ఒక్క రోజు అయితేనే 2 సార్లు 3 సార్లు ఫోన్ చేస్తుంటే మరి ఆయన ఎత్తకుంటే కూడా మరీ 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 చేస్తుంటే నేను ఫోన్. ఓకే. నేను బిజీగా ఉండమ్మా, నీవు ఎందుకు చేస్తావు ఫోన్ అంటే కూడా అట్లే చేస్తుంటే. ఇక తల్లి మనసు ఇక అందరి తల్లిలోకి ఉంటది కాబట్టి. కానీ నువ్వు రోజు చూస్తున్నావు నీ కొడుకుని. చూస్తున్నా కానీ మాట్లాడతలేడు కదా. మాట్లాడతలేడు కానీ మంచిగా ఆడుతుండు కదా. ఆడుతున్నాడు, మంచిగా ఆడుతుండు. కప్పు తీసుకొని వస్తాడు. మీరు అంటే మీరు టెన్షన్ పెట్టుకోవద్దు, ఓకేనా?